మేడారం జాతరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది మంది భక్తులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. వనదేవత సమ్మక్క ఆగమన పూజలు మొదలయ్యాయి. కోయ పూజారులు అటవీ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన కంకవడాన్ని గద్దెపై ప్రతిష్ఠించారు. చిలకలగుట్ట నుంచి తెచ్చిన ప్రత్యేక జాతి వెదురు బొంగులే ఈ కంకవడాలు. మరి కాసేపట్లో చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకురానున్నారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని కోయ పూజారులు మేడారంకు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. ఇప్పటికే సారలమ్మను ఆదివాసీ పూజారులు కొమ్ము బూరలు ఊదుతూ డోలు వాయిద్యాలతో తీసుకొచ్చి మేడారంలోని గద్దెపై ప్రతిష్ఠించారు. పగిడిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెలపై కొలువుదీరారు. చివరగా సమ్మక్క రాకతో జాతరలో కీలక ఘట్టం పూర్తవుతుంది. అమ్మవారిని తీసుకొచ్చేటప్పుడు పోలీసులు గౌరవ సూచకంగా 10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరుపుతారు. ఈ అద్భుత దృశ్యాన్ని కనులారా చూసేందుకు లక్షలాది మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. సమ్మక్కను గద్దెపై ఆవిష్కరించేటప్పుడు ఎలాంటి తొక్కిసలాట జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమ్మక్కను గద్దెపై ఆవిష్కరించడంతో మేడారంలో జాతర పూర్తి స్థాయిలో మొదలవుతోంది. మేడారం జాతరలో రేపు కీలకమైన రోజు. భక్తులు పెద్ద ఎత్తున రేపు సమ్మక్కకు నిలువెత్తు బంగారంతో మొక్కులు సమర్పించుకుంటారు. భక్తులు తమ బరువుకు తగ్గ బెల్లాన్ని అమ్మవారికి మొక్కుగా చెల్లించుకుంటారు. ఈ బెల్లాన్నే బంగారంగా భక్తులు పిలుచుకుంటారు. 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. సమ్మక్క గద్దెపైకి చేరనుండడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. 2 ఏళ్లకు ఒకసారి జరిగే మేడారం మహాజాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి భక్తులు విచ్చేస్తుండడంతో మేడారం భక్తజన సంద్రంగా మారింది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెలను భక్తులు దర్శించుకుంటున్నారు. ఇసుకేస్తే రాలనంతగా మేడారం ప్రాంగణం జనంతో నిండిపోయింది. గద్దెల దగ్గర భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తులు గుడారాలు వేసుకుని ఉన్నారు. పల్లెలు పట్టణాలని తేడా లేకుండా అన్ని ప్రాంతాల నుంచి భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. కాలినడకన, ఎడ్ల బండ్లలో, బైకులు, బస్సులు, కార్లలో భక్తులు మేడారంకు పోటెత్తుతున్నారు. దాదాపు 2.5 కోట్ల మంది అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించింది. వేల సంఖ్యలో పోలీసులను మోహరించింది. హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది. జంపన్న వాగులు గద్దెల దగ్గర తొక్కిసలాట జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వేలాది సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. ఓవైపు వీఐపీలు, వీవీఐపీల భద్రతతో పాటు భక్తుల భద్రతపైన పోలీసులు దృష్టి సారించారు.